Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో విజయనగరం నుంచి యెరూషలేము ప్రార్థన మందిర విశ్వాసులకు వందనాలు తెలియజేస్తున్నాను. I'm reminded of the word of Paul the apostle writing to Timothy. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన పత్రిక జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. In writing to Timothy, Paul says, but the word of God is not bound. In 2 Timothy chapter 2 verse 9. రెండవ తిమోతి బ్రదర్ ప్లీజ్. Wherein I suffer trouble as an evildoer, even unto bonds. But the word of God is not bound. దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు. So when we gather like this in the social media, we are reminded. మన ఈ విధంగా కూడుకున్నప్పుడు We are reminded that the word of God is not bound. దేవుని యొక్క వాక్యం బంధించబడలేదని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. Though we are bound in lockdown, లాక్డౌన్ లో మనం బంధింపబడి ఉన్నప్పటికీ కూడా but the word of God is not bound. కానీ దేవుని యొక్క వాక్యం బంధించబడి ఉండలేదు. God has given us this provision to gather in this manner. ఈ విధంగా మనందరం కూడా కూడుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చినారు. So before we enter, before we dwell upon the word of God, మనకు దేవుని వాక్యం ఆధారపడే ముందుగా may we look unto God in prayer. ప్రార్థనలో మనం ప్రభు వైపు చూస్తాం. Our dear loving heavenly Father, మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, our gracious and merciful God, మా కృప కలిగిన ప్రేమ కలిగిన తండ్రి, we thank you for this Lord's Day you have added in our lives. మా జీవితాల్లో మీరు ఇచ్చేటువంటి మరొక ప్రభు దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. In the day where we can gather to worship you in truth and in spirit. ప్రభా సత్యముతో ఆత్మతో నిన్ను సేవించడానికి మీరు ఇచ్చే సమయాన్ని బట్టి వందనాలు. We thank you for your love when you gave your only begotten Son for us as a Lamb of God. ప్రభా నీ యొక్క ప్రియ కుమారుడును దేవుని యొక్క గొర్రె పిల్లగా మీరు మాకు అర్పించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Because we were sinners. కారణం మేము పాపులము. We were dead in our sins and trespasses. మా యొక్క అతిక్రమాలు పాపాలు మేము పడిపోయిన వారము. We were dead. మేము చనిపోయిన వారము. We were far away from you. ప్రభా నీకు చాలా దూరంగా ఉన్న వారము. We were not from the commonwealth of Israel. ప్రభా ఇజ్రాయెల్ ప్రజలతో మేము సహవాసం కలిగిన వారం కాము. We had no promise, no covenant. ప్రభా మాకు ఎలాంటి వాగ్దానం లేదు, నిబంధన లేదు. We had no God and no Christ and therefore no hope in this world. ప్రభా మాకు దేవుడు లేడు, క్రీస్తు లేడు, కనుక ఈ లోకంలో మాకు ఎలాంటి నిరీక్షణ లేదు. And by the blood of Jesus Christ you have drawn us near unto you. ప్రభు యేసుక్రీస్తు రక్తము ద్వారా మమ్మల్ని సమీపస్తులుగా చేసినారు. Oh Lord, this morning as we have come at your footstool to hear your still small voice, ప్రభా ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క పాదాల దగ్గరకు నీ యొక్క మెల్లని స్వరాన్ని వినడానికి వచ్చినాం. our eyes are fixed upon you. మా యొక్క కన్నులు వైపు చూస్తూ ఉన్నాయి. Because you have got the words of eternal life. ప్రభా నిత్య జీవం కలిగిన మాటలు కలిగిన వాడవు. Speak, O Lord, for your servants here. Speak, O Lord, that we be inspired. ప్రభా మీరు మమ్మల్ని ప్రోత్సాహపరచండి, మాట్లాడండి. That we may worship you in truth and in spirit. నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించలాగా మాట్లాడండి. Remember your servants, give them boldness and utterance. నీ యొక్క సేవకులను జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ ధైర్యంతో నింపండి. O Lord, and speak to one and all. వాళ్ళ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. Giving all glory, honor and dominion to you. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ we pray in the name of Lord Jesus Christ, our Savior. మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen.
ఆమేన్. Kindly turn with me to the book of Hebrews. దయచేసి నాతో కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. Book of Hebrews from verse 18 to verse 24. We are going to read it responsively. హెబ్రీయులకు రాయబడిన పత్రిక చాప్టర్ Chapter 12, beg your pardon, Hebrews chapter 12 from verse 18 to verse 24. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 18 నుంచి 24 వరకు. Brother Elisha, please read it. నేను చదువుతాను. ఫ్రమ్ 18 to 24. Yes, brother. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 18 నుంచి 24 వరకు చదువుతాను. సృజించి తెలుసుకుందగినట్టియు మండుచున్నట్టు కొండకును అగ్నికిని తారు మేఘముకును గాఢాంధకారమునకును తుఫానుకును ఘోరధ్వనికిని మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువునైనను ఆ కొండను తాకినేళ్ల రాళ్లతో కొట్టబడేవాళ్ళని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వనిని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను నేను. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. So here we see two things. ఇక్కడ మనం రెండు విషయాలను చూస్తున్నాం. The word of God clearly tells where we have not come and where we have come. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ఎక్కడికి మనం రాలేకపోయినాము, ఎక్కడికి మనం వచ్చినాము. ఎక్కడ రాలేదు, ఎక్కడ వచ్చాము. ఎక్కడికి So where we have come. We did not come. Verse 18 he says, for you have not come unto the mount that might be touched and be burned with fire, nor unto the blackness and the darkness and the tempest, and the sound of a trumpet and the voice of words, which voice they that heard entreated that the word should not be spoken to them anymore. 18వ వచనం రాయబడినట్లుగా సృజించిన తెలుసుకున్నట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును ఘోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. Those of us who have read the Bible very well understand it clearly. ఎవరైతే బైబిల్ బాగా చదువుతారో వారికి ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. This is the event which took place in the Old Testament, in the book of Exodus. Please repeat. This event has taken place in the Old Testament in the book of Exodus. ఈ యొక్క సందర్భము పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండంలో జరుగుతూ వచ్చింది. And so here the Hebrew writer is reminding us of these truths. కనుక ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త ఈ యొక్క సత్యాన్ని మరలా తెలియజేస్తూ ఉన్నాడు. He says we have come not, or you are not come unto the mount that might be touched. మీరు సృజించినటువంటి కొండ దగ్గరకు మీరు వచ్చి ఉండలేదు. A mountain which you could touch. మనం ముట్టుకోలేనటువంటి కొండది. Though it says it's a mountain which might be touched, but it was not supposed to be touched. అది ముట్టుకోగల కొండను రాయబడినప్పటికీ కూడా మనం ఆ కొండను ముట్టుకోకూడదు. In the Old Testament, when we see Moses had made a fencing round about that mountain so that not even man or animal should go and touch that mountain. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే మోషే ఆ కొండ చుట్టూ కంచెను వేస్తూ వచ్చినాడు. మానవులే కాదు జంతువులు కూడా ఆ కొండ దగ్గరికి వెళ్ళకూడదని. So we need to understand the difference between the Old Testament believers
or the children of Israel and the New Testament saints like you and me. కనుక మనము అర్థం చేసే విషయం ఏంటంటే పాత నిబంధనటువంటి ఇజ్రాయెల్ లాంటి వారిని అలాగే కొత్త నిబంధనటువంటి నిన్ను నన్ను గురించి మనం అర్థం చేసుకోవాలి. They were summoned to this mount because God had come down from heaven to speak to the children of Israel. ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు మాట్లాడటానికి ఆ దినాల్లో ఆ కొండ మీదకి ప్రభు వస్తూ వచ్చినారు. And therefore he had given certain instruction to Moses that they had to abide by it. కనుక మోషే ద్వారా దేవుడు వారు అనుసరించాల్సిన కొన్ని నిబంధనలు వారికి తెలియజేస్తూ వచ్చినారు. And we need to understand the experience of the children of Israel there. కనుక అక్కడ ఇజ్రాయెల్ ప్రజల యొక్క అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. They had a different experience with God. వారు దేవునితో వేరే కొత్త అనుభవాన్ని కలిగి ఉన్నారు. And therefore they had a different understanding about God. కనుక వారు దేవుని విషయమై ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన కలిగి ఉన్నారు. And their experience is not our experience. వారి అనుభవం మన అనుభవం కాదు. And therefore he says he says in this experience we can actually in the Old Testament they were feeling it. They could use their sensors to feel these things. కనుక పాత నిబంధన గ్రంథంలో వీటిని వారు అనుభవపూర్వకంగా చూస్తూ వస్తున్నారు. They could touch it. వారు దాన్ని ముట్టుకోగలరు. And he says, and that the fire burned, so they could smell that something is burning. అక్కడ ఏమైతే కాలుతుందో దాని యొక్క వాసనను వారు చూడగలుగుతున్నారు. And they could see that it is black, so they could see it's the blackness and the darkness. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అంధకారాన్ని నలుపును వారు చూడగలుగుతున్నారు. They could hear the sound of the trumpet and the voice of words. కనుక వారు అక్కడ బోర ధ్వనిని దేవుని యొక్క మాటల ధ్వనిని వినగలుగుతూ వస్తున్నారు. So they could touch. కనుక వారు ముట్టుకోగలరు. They could see. వారు చూడగలుగుతున్నారు. They could smell. వారు వాసన చూడగలుగుతున్నారు. And they could hear. వారు వినగలుగుతున్నారు. So it was very, very tangible. They had this experience. కనుక వారి యొక్క అనుభవాన్ని అక్కడ కలిగి ఉంటూ వస్తున్నారు. And what did this experience do to them? ఈ అనుభవం ద్వారా వాళ్ళకి ఏమైంది? Verse 19. 19వ వచనము. And the sound of a trumpet and the voice of the words, which voice they had heard, entreated that the word should not be spoken to them anymore. బోర ధ్వనికి మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. ఆ ధ్వని వినివారు మరి ఏ మాట తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. What was the result? దాని యొక్క ఫలితం ఏంటి? God came down to speak to his people. దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి కిందకు వచ్చినారు. And the people are saying, please don't talk, please don't speak to us. We are afraid. కానీ ప్రజలు ఏం చెప్తారంటే మాతో మాట్లాడొద్దు మాకు భయం వేస్తుంది